గతంలో నీట్ పేపర్ లీక్ తో దేశం ఉలిక్కిపడింది. మేలో ఎగ్జామ్ పేపర్ లీక్ కావడంతో విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది. చివరకు పరీక్ష రద్దు చేయాల్సి వచ్చింది. ఇటు కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో అదే పరీక్షను ఇవాళ నిర్వహిస్తున్నారు. ఇందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షకు 22 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, విదేశాల్లో 14 నగరాల్లో ఈ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు జరగనుంది. ఈసారి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా హై సెక్యూరిటీ ప్లాన్ అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 1,38,00,000కు పైగా సీసీటీవీలను ఏర్పాటు చేశారు. 51,311 జామర్లను అమర్చారు. ప్రతి పరీక్షా గదిలో 2 ఇన్విజిలేటర్లను ఉంచుతున్నారు. 95,000కు పైగా పరీక్షా గదుల్లో అమర్చిన కెమెరాల ఫీడ్ ను ఏఐ అనుసంధాన వ్యవస్థలతో పర్యవేక్షిస్తున్నారు. 48,000కు పైగా బయోమెట్రిక్ సిబ్బంది అభ్యర్థుల తనిఖీల్లో పాల్గొంటున్నారు. ప్రతి అభ్యర్థి గుర్తింపునకు ఫేస్ రికగ్నిషన్ తో పాటు ఆధార్ ఆధారిత ధృవీకరణ కూడా ఉంటుంది. మొత్తం మీద పరీక్ష సజావుగా సాగేందుకు 2 లక్షలకు పైగా సిబ్బందిని రంగంలోకి దించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సగటున 40 నుంచి 50 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 6,700 మంది పరిశీలకులు, 100కు పైగా వర్చువల్ పరిశీలకులను నియమించారు. ఇంకా పారామిలిటరీ బలగాలు, పోస్టల్ నెట్వర్క్ సేవలను కూడా వినియోగిస్తున్నారు. ఇంత భారీ ఏర్పాట్లతో ఈసారి నీట్ పరీక్ష పారదర్శకంగా జరుగుతుందా? లక్షలాది విద్యార్థుల నమ్మకాన్ని ఈ పరీక్ష నిలబెట్టగలదా? ఇదే ఇప్పుడు దేశం మొత్తం ఎదురు చూస్తున్న ప్రశ్న.